హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. భారీ వర్షానికి క్షణాల్లో భాగ్యనగరం రోడ్లు జలమయమయ్యాయి. ఈ వర్షానికి మండే ఎండల నుంచి హైదరాబాదీలకు ఉపశమనం దొరికినా వాహనదారులు మాత్రం ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వడగండ్ల వాన కూడా కురిసింది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అడిగి తెలుసుకుందాం. చంద్రకాంత్, చెప్పండి, సడన్గా వర్షం ఏంటి? వాతావరణం చల్లబడినట్టు తెలుస్తోంది, కానీ బయట ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు? హరి, మొత్తం కూడా హైదరాబాద్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం సంభవించింది. మొత్తం కూడా ఈదురుగాలులతో కూడిన వర్షంతో మొత్తం కూడా రోడ్లన్నీ జామ్ అయ్యాయి. వడగళ్ళు కూడా, దీనికి తోడు వడగళ్ల వర్షం కూడా పడింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మొత్తం నాంపల్లి, దిల్సుఖ్ నగర్, అలాగే కోటి, ఇటు కూకట్పల్లి, మొత్తం అన్ని రోడ్లన్నీ కూడా భారీ వర్షంతో రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. పెద్ద ఎత్తున మ్యాన్ హోల్స్ అన్ని కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో చెట్లు కూడా విరిగి రోడ్ల మీద పడడంతో ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ఉన్నట్టుండి ఊహించని విధంగా ఒక్కసారిగా వడగళ్లతో కూడిన వర్షం పడటంతో ఒక్కసారిగా ఇటు మొత్తం కూడా ద్విచక్ర వాహనదారులు కానీ అందరూ కూడా భారీ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసు అధికారులు, ట్రాఫిక్ అధికారులు అంతా కూడా సమన్వయంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఊహించని విధంగా ఒక్కసారిగా ఈ స్థాయిలో వర్షం పడటంతో మొత్తం కూడా రోడ్లన్నీ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. హరి, అంటే ఏ విధంగా కూడా ముందస్తు సమాచారం లేదా వాతావరణ శాఖ నుంచి? ఎందువల్ల అంటారు? వర్షం అధికారులు చెప్పారా? మీరు మాట్లాడడం జరిగిందా? అయితే వర్షానికి సంబంధించి మాత్రం ఎటువంటి ముందస్తు సమాచారం లేదు. దీనికి వాతావరణ శాఖ అధికారులు కూడా దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. మొత్తం కూడా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రోడ్లన్నీ కూడా మొత్తం కూడా జామ్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఊహించని వర్షంతో రోడ్లన్నీ జలాశయాలుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి రోడ్ల మీద పడటంతో రోడ్లన్నీ కూడా జామ్ అయ్యి ఎక్కడికక్కడ నిలబడిపోయిన పరిస్థితి ఉంది. ఇటు హరి